ఆ దేవుడు నమ్ముకోవడం వల్ల పాపం ఇవాళ ఆ చేయికి ఏ సమస్య లేదు, శుభ్రంగా ఆ ఉన్న పుండు మారిపోయింది, ఆ చేయి కూడా శుభ్రం. నేనే చిత్రం అయిపోయినా. ఒక 25 రోజుల తర్వాత ఆయన చేయి చూసాను. నేను ఇట్లా పడుకోని ఎటువంటి చిన్న చేయి చూస్తే బరాబర్ ఏదాదేరుగా ఉంది చేయి. మరి నేనే చిత్రం అయిపోయినా. చేయి తీసేయాలన్నారు డాక్టర్లు. అసలు చేయి ఆ పుండు మారిపోవడం ఏంది, ఒక ఆయింట్మెంట్ లేదు, ఒక ట్రీట్మెంట్ లేదు, అసలు ఎట్లా మామ అయిపోయింది. నేను అప్పటి నుంచి కూడా ఆయనకు అదే చెప్పిన, నువ్వు ఏ దేవుడు అయితే నమ్ముకున్నావో, నీకు ఏ సమస్య అయితే పోయిందో అదే మాట మీద ఉంది. ఆ దేవుడిని నిత్యం నువ్వే తెలిసి ఉండాలి బాబు. మీ కాడ కుల దేవతలు ఉంటారు, ఇంకో ఉంటారు, కానీ ఏ దేవుడు కాపాడలేదు. వాళ్ళకి యేసుక్రీస్తు కాపాడాడు. ఆ ఒక దేవుడిని నమ్ముకొని ఎల్లప్పుడూ ఉండాలని నేను ఆయనకు సలహా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరు ఉన్నారు. అంటే యథార్థంగా తాదాకాలం నుంచి దేవుళ్ళు దేవతలు ఉన్నారు, దేవుడు ఆ నమ్మకంతోనే వస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే మన మనసుకు నచ్చింది, మనకి ఏదైతే నచ్చిందో అది చేయండి. దేవుడు యొక్క నిజ చూపైతే నేను కళ్ళతో చూశాను. అదేవిధంగా ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెప్తున్నాను.